తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలు కూడా అనేక రకాలుగా గోసపడుతూ మరి 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మనందరికీ ఏర్పాటు చేస్తుందని చెప్పి ఆ రోజు ఒక మరి ఏదైతే వాగ్దానం ఇచ్చారు 3 ఎకరాల భూమి ముఖ్యంగా మరి అవన్నీ వస్తాయి, మన జీవితాలు బాగుపడతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, పంటలు బాగా పండుతాయి అని చెప్పి మరి బీఆర్ఎస్కి ఏదైతే అధికారం ఇస్తే 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, వారి కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి మిగిలిందేం లేదు, జరిగిందేం లేదు, ఒరిగిందేం లేదు. మరి దాన్ని ఆసరాగా తీసుకొని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి పార్టీలు మారుతూ గజకర్ణ గోకర్ణ మాయ మాటలు చెప్తూ మరి 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రెండో రోజు నుంచే మరి ఢిల్లీకి కప్పం గడ్డంట తప్పితే ఈ తెలంగాణ ప్రజలకు చేసిన ఏమైనా ప్రయోజనం ఉందంటే శూన్యం. అది ప్రతిసారి ఢిల్లీ వెళ్తుంటే ప్రజలు అనుకున్నారు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నారు, మన సమస్యలు తీసుకెళ్తారు, అక్కడి నుంచి నిధులు రాబడతారని అని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులన్నీ ఇస్తుంటే ఈయన చేస్తుంది ఏందా అంటే తెలంగాణకు వచ్చిన నిధుల్ని అక్కడ రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి పట్టం కట్టడం తప్పితే కప్పం కట్టడం తప్పితే వేరే పని లేదని చెప్పి అందరికీ ఈరోజు తెలిసిపోయింది. మరి దేశమంతా కూడా మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంటే మొత్తం కాంగ్రెస్ ముక్త భారత్ అని ఈరోజు ప్రజలందరూ ఏక నినాదంతో ఉంటే ఇక నీకు మిగిలిన కర్ణాటక ఈ కాంగ్రెస్ ఈ యొక్క తెలంగాణలో సరైన పరిపాలన చేయకుండా ప్రజల్ని గోస పెడుతూ ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ఒక పక్కనుంటే ఖమ్మంలో అనేక మంది దాతలు భూదానోద్యమంలో మరి దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 1,00,000కు పైచిలుకు ఎకరాలని మరి దానం చేస్తే గూడు లేని ప్రతి పేదోడికి స్థలం ఇచ్చి అక్కడ గూడు వేసుకునే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు చేయాల్సిన కార్యక్రమాన్ని వదిలి మరి వాళ్ళంతా వాళ్ళే అడవి లాంటి ప్రాంతాన్ని వెలుగుమట్లాన్ని శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని చెట్లు నరుక్కొని అక్కడ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే గత పాలకులు కూడా బీఆర్ఎస్ మన కేటీఆర్ గారు ఖమ్మం వచ్చారు, మొసలి కన్నీళ్లు గారుస్తూ సిగ్గు ఎగ్గు లేకుండా మొన్నటిదాకా మంత్రి పదన అనుభవించిన అటు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇటు మరి పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు వచ్చి కళ్ళ ముసలి కన్నీళ్లు కారుస్తూ మరి అక్కడి నుంచి పేదోళ్ళని తరిమేశారని చెప్తున్నారు కదా. మరి మీరు అధికారంలో ఏం చేశారని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి 2.5 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, అనేక మార్లు ఈ పేదలు అక్కడ మరి మొరబెట్టుకుంటే కలెక్టర్ని పట్టని కాళ్ళు లేదు, ఎక్కని గుమ్మం లేదు. అయినా సరే ఏ ఒక్క 3 మంత్రులు కూడా కనికరం లేకుండా మరి ఈరోజు దుర్మార్గంగా ఇళ్ళని కూల్చివేయటం, ఈరోజున మళ్ళా ఒక కొత్త నాటకానికి దారితీశారు. చెప్పు దెబ్బలు తినే పరిస్థితి వచ్చేసరికల్లా రోడ్డు మీద నడిచే పరిస్థితి లేకుండా గుడ్డలు తీసి కొడతారన్న భయంతో మళ్ళీ కొత్త డ్రామాని తీసుకొచ్చి 311 మంది మాత్రమే దీంట్లో అర్హులు, మిగిలిన వాళ్ళు అర్హులు కాదని చెప్పి వాళ్ళకి ఏదో సొంత జాగిరిచ్చినట్టుగా మీ రెవెన్యూ భూమి ఇచ్చినట్టుగా మీ ఇంట్లో మీ అయ్య మీ తాత సంపాదించిన ఆస్తులు పంచిన విధంగా ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆ 311 మందికి ఇచ్చారు. మరి మిగిలిన పేదల పరిస్థితి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజున పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మా రాష్ట్ర అధ్యక్షులు నారపనేని రామచంద్రారి యొక్క పిలుపు మేరకు ఈరోజున ప్రతి జిల్లాలో కార్యక్రమం తీసుకున్నది. మరి ఈ యొక్క జిల్లా విషయానికి వస్తే వెంటనే ఈ వెలుగుమట్ల బాధితులకి న్యాయం జరగాలని చెప్పి మరి మనం 2 సంవత్సరాల క్రితం అధికారం రాగానే బీఆర్ఎస్లో ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా మరి అనేక రకాల కబ్జాలు చేశారని చెప్పి కొంతమందిని మీరు జైలుపాలు చేశారు. మరి ఇప్పుడు మీరు ఆ కబ్జాల కేసులు ఏమైనాయి, వాళ్ళని లొంగ తీసుకుని రేపు మీ కాంగ్రెస్ పార్టీ తిప్పుకోవడం కోసమే అటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు అని చెప్పి అందరూ భారతీయ జనతా పార్టీ ప్రజలందరికీ తెలియజేస్తుంది. ఏంటంటే మరి మీరు పెట్టిన కేసులు ఏమైనాయి, పగడాల నాగరాజు మీద పెట్టిన కేసులు ఏమైనాయి, మిగిలిన కార్పొరేట్ పెట్టిన కేసులు ఏమైనాయి, ఈరోజు అనేక పార్కులు కూడా మరి కబ్జా అవుతున్న పరిస్థితిలో మీరు ఆ కబ్జాలు వదిలేసి నీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారానికో నీ రియల్ ఎస్టేట్ వాల్యూకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆ చుట్టుపక్కల పేదోడు వాసన ఉండకూడదని చెప్పి పేదోడ గాలి పీల్చకూడదని చెప్పి మీరు దుర్మార్గంగా ఈ యొక్క వెలుగుమట్లో ఏదైతే దుర్మార్గపు చర్య చేశారో దాన్ని సరి చేసుకొని తప్పుదిద్దుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడిగి మీ నెత్తి మీద నీళ్ళు వేసుకొని
ఆ 1895 మందికి ఎవరికైతే ప్లాట్లు భూదాన్ బోర్డు రాజేంద్ర రెడ్డి గారు చైర్మన్ గారు చెప్పారో వాళ్ళందరికీ కూడా మీరు అక్కడ ప్లాట్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి మొన్ననే నిన్నగాక మొన్న హైకోర్టులో కూడా దీని మీద మరి కేసు వేయడం జరిగింది. దాన్ని విచారణ సమయంలో కూడా న్యాయమూర్తి గారు వెంటనే స్టేటస్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి పూర్తి విచారణ రేపు మంగళవారం జరిగిన తర్వాత ఖచ్చితంగా కూడా దాని మీద ఎవరైతే ఈ కలెక్టర్ని ఆర్డీఓని ముగ్గురు మంత్రులను కూడా బాధ్యులు చేసి వాళ్ళందరూ శిక్ష పడే విధంగా భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుని చెప్తూ ముఖ్యంగా మరి ఏదైతే ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది తెలంగాణ రాష్ట్రానికి లేదా ఖమ్మానికి అని చెప్పుకునే ఈ నాయకులకి మరి ఈ యొక్క ఖమ్మం పార్లమెంట్ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకి ఈ రామసాహం రెడ్డి గారు RRR అనేది చెప్పుకుంటాడు గొప్పగా. మరి ఆయన ఏం చేశాడనేది ఈ సందర్భంగా భారతీయ డిమాండ్ చేస్తుంది. కనీసంగా మీకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా మీ యొక్క పరిస్థితి ఉంది. మొన్ననే 27 ఫిబ్రవరిన దిశ కమిటీ యొక్క మీటింగ్ జరిగితే కనీసంగా ఇంత పెద్ద ఫైలు మీకు అధికారులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏమేమి నిధులు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఏమేమి పథకాలు వచ్చినాయి, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఆ రివ్యూ మీటింగ్ తీసుకున్నా కానీ నీకు కనీసంగా ఇంత ఇంగిత జ్ఞానం కృతజ్ఞత లేదే. కనీసం బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టే పాపాన పోతే మరి మీ జన్మ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక ఎంపీగా ఉండి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చి ఏమి నిధులు ఇచ్చింది ఖమ్మం కానీ చెప్పుకునే దుస్థితి లేకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కాదు కదా మీ కన్న తల్లిదండ్రులు కూడా క్షమించరని ఈ సందర్భం చేసి ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే ఎంపీ గారు మీరు మన దిశ కమిటీ రివ్యూ కమిటీలో 27 ఫిబ్రవరి ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన దాంట్లో భారతీయ జనతా పార్టీ అధికారులు కేంద్ర ప్రభుత్వం ఈ ఖమ్మం జిల్లాకి ఏమి ఇచ్చిందో చెప్పాలి. చెప్పకపోతే 2 రోజుల్లో మేమేం ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందో ప్రజలందరూ తెలియజేసే పరిస్థితి తెచ్చుకోమాకండి. మీరు చేయాల్సిన పని మేం చేస్తే నెక్స్ట్ టైం మీకు ఓట్లు కాదు కదా చెప్పులతో దండలు పడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా సరే ప్రజల గురించి ఆలోచించండి, ప్రజాపాలన చేయండి. అభయహస్తం అని జనం ఏదైతే దాన్ని భస్మాసుర హస్తం చేయకుండా ఆ భస్మాసం మీ మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్. కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. గతంలో మన మున్సిపాలిటీ ఎన్నికల ముందు కూడా మేము ఇచ్చాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగానైతే రెవెన్యూ అధికారులు లొంగ తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ తొత్తులాగలా పనిచేసి వారి మీద చర్య తీసుకోమంటే ఈరోజు కూడా ఈయన కూడా మరి గుడ్డి మూగా చెవుడు అర్థం కావట్లేదు కలెక్టర్ కూడా. కానీ ఈ రోజు వరకు తీసుకున్న ఎటువంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. ఈరోజు వెలుగుమట్ల మీద కూడా మొన్న చాలా తప్పుడు మాట్లాడిన కలెక్టర్ గారు మీ మాటలు వెనక్కి తీసుకోండి. మీరు ప్రభుత్వ భూమిని కాపాడండి, ప్రభుత్వం కాదు కాపాడింది మీరు కబ్జాలో ఉన్న ఇంకో 250 కోట్ల భూమిని మీరు కాపాడండి. ఇది దాతలు ఇచ్చిన భూదాన్ భూములు కాబట్టి మీరు కూడా సరి చేసుకోండి. మీకు కూడా ఇటువంటివి చేస్తే ఇదే ప్రభుత్వం ఎప్పుడు ఉండదు. మీకు కూడా ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, ఇంకా చాలా అనుభవం ఉంది, చాలా మీకు ఏజ్ ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు మంత్రుల వాళ్ళ జేబుల్లోకి వెళ్తే మీరు కూడా చరిత్రహీనులు అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్యమాన్ని ఇక్కడ ఆపదు, పూర్తి న్యాయం వరకు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. సహించదు తెలంగాణ ప్రజలు మీరు పరిపాలన చూసి ఇసుగుబుట్టి వద్దురా నాయన ఈ పరిపాలన అనే దిశకు వచ్చిన సందర్భంలో మీ యొక్క హామీలు నెరవేర్చడానికి మీ మెడలు వంచడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి రామచంద్రరావు గారి యొక్క పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళన చేస్తూ కలెక్టర్ గారికి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు కానిటువంటి హామీలని వెంటనే అమలు చేయాలని సబ్బండ వర్గాలకి 6 గ్యారంటీల పేరు మీద 420 హామీల పేరు మీద అధికారంలోకి రావటానికే పరమావధిగా అమలు కాని హామీలను ఇచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఉద్దీన్ గారు అధికారంలోకి వచ్చి మేము మీకు 2 సంవత్సరాల టైం ఇచ్చాము, పరిపాలించుకోండి, ప్రజలకి న్యాయం చేయండి, ప్రజల్ని సుపరిపాలనగా పరిపాలించండి అని మేము వేచి చూసిన సందర్భంలో కూడా మీకు నిధులు తేవడం చేతగాక బడ్జెట్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కానీ అమలు చేయనటువంటి పక్షంలో యువతకి ఉద్యోగ భృతి కల్పించడంలో కానీ ఉద్యోగాలు కల్పించడంలో కానీ మహిళలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడంలో విఫలమైన సందర్భంగా రైతు యొక్క 10,000 మట్టిలోకి పోతేనే మనం 5,000 నోట్లోకి పోతాయి. ఆ రైతులను కూడా ఏడిపించి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి విధంగా పురిగొలిపినటువంటి ప్రభుత్వానికి
పరిపాలించే నైతిక హక్కు లేదని ఈరోజు మేము ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి వారికి మెమరాండం ఇస్తున్నాం. అలాగే ఇక్కడ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికి కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు తప్ప పేదలకు న్యాయం చేయాలని ఏ రోజు కూడా ఆలోచించట్లేదు. పేదలు కష్టపడి ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి కోటవేటు దూరంలో ఉన్నటువంటి వెలుగుమట్ల భూదాన్ యజ్ఞ బోర్డు వారి ఇచ్చినటువంటి భూమిలో కలలుగన్నటువంటి వారి యొక్క ఇంటిని నిర్మించుకుంటే మీరు నిర్దాక్షిణ్యంగా ఎటువంటి జీవోలు లేకుండా ఇల్లును కూల్చినటువంటి వైనం ఏదైతే ఉందో యావత్ ఖమ్మం జిల్లా అలాగే తెలంగాణ ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పేద ప్రజలను ఆ విధంగా తెల్లారుజామున ఒక దేశం మీద దండయాత్ర చేసినట్టు లేదా నక్సలైట్లు కూంబింగ్ చేసినట్టు వందలాది బుల్డోజర్లతో గడ్డపారలతో అధికార యంత్రాంగాన్నంతా కూడా వెలుగుమట్లో కేంద్రీకరించి వారు సామాన్లు కూడా వాళ్ళు చూసుకునేటువంటి వెసులుబాటు కల్పించకుండా మీరు తెచ్చినటువంటి అధికారులతో మొత్తం కట్టగట్టి ఆ తీసుకువెళ్ళి అంబేద్కర్ భవన్లో వేశారు. అక్కడ తిండి లేదు, వాళ్ళకి వసతులు లేవు. మనం భారతదేశం అంటే కూడా ఎవరన్నా అతిథి వస్తే మనం వాళ్ళని చాలా మర్యాదగా చూసుకునేటువంటి ఈ దేశంలో మీలాంటి పరదేశీ భావజాలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మనుషులకు కూడా చూడలేకపోయింది. వాళ్ళకి అన్నం కూడా పెట్టలేని పరిస్థితి దుస్థితిలో ఏడున్నారు. మీరు రియల్ ఎస్టేట్ కోసం సపోర్ట్ చేసుకుంటే సపోర్ట్ చేసుకోండి, కానీ పేద ప్రజలను కాపాడాల్సిన అవసరం మీ ప్రభుత్వం మీద ఉంది. దాంట్లో పూర్తిగా వైఫల్యమయ్యారు. మా భారతీయ జనతా పార్టీ నాయకులు వారి పక్షాన నిలిచి ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు కూడా మీకు తొత్తులుగా మారి వాళ్ళ యొక్క అనునాయులు కూడా ఈ యొక్క భూ కబ్జాల్లోనూ మీకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక ఖమ్మంలో లెఫ్ట్ అనేది లేదు, మొత్తం కూడా రైటే. భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన్ని నిలబడది. భారతీయ జనతా పార్టీ పేదలకి పూర్తి స్థాయి న్యాయం చేయగలిగేటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. గతంలో కూడా గొల్లపాడు ఛానల్లో బాధితులకు ఇల్లు కట్టించి అక్కడ డ్రైనేజీలు కల్పించి కరెంటు వసతులు కల్పించి పూర్తిగా వాళ్ళకి పట్టాలు ఇప్పించి అర్హులైతే ఎవరున్నారో వాళ్ళందరికి కూడా పట్టాలు ఇప్పించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అనే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వెలుగుమట్ల బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు కూల్చిన ప్రతి ఇంటికి కూడా మీతోనే సమాధానం చెప్తూ అక్కడ ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు కూడా మళ్ళా అక్కడే ఇల్లు కట్టించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ పతనం ఖమ్మం జిల్లా నుంచే స్టార్ట్ అయింది. ఏదైతే ఖమ్మం జిల్లా ప్రజలు మీకు రాజకీయ భిక్ష పెట్టి మీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరించారో అదే ప్రజలను మీరు ఘోష పెడుతున్నారు. 3 మంత్రులున్న మీ యొక్క మంత్రి సీటుతో ఎంజాయ్ చేస్తున్నారు తప్ప పేద ప్రజలను పట్టించుకునే ధ్యాస మీకు లేకుండా పోయింది. ఖమ్మం నుంచే మీ యొక్క పతనం నాంది పలుకుతాం. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. మా కార్యకర్తలు ఇంటి దగ్గర అన్నం తిని సిద్ధాంతం కోసం జాతీయవాదం కోసం పనిచేసే కార్యకర్తలు, పేదల పట్ల పోరాడేటువంటి కార్యకర్తలు కాబట్టి పేదల పక్షాన మేము పోరాటం చేస్తాం. మీకు వెలుగుమట్ల నుంచే మీ పతనానికి నాంది పలికిందని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీరు పేదలకు న్యాయం చేయండి. మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయండి. మీరు అమలు చేయటం మీ మనసులోకి రాకపోతే మీ మెడల వంచి కూడా భారతీయ జనతా పార్టీ అమలు చేపిస్తానని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రజాపాలన పేరుతో ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అనే పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందనే ఉద్దేశంతో ప్రజలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వారు ఏదైతే 6 హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కాబట్టి ఇవాళ ప్రజలు మొత్తం కూడా గోసపడతా ఉన్నారు. ఆ గోసపడుతున్నటువంటి ప్రజలకు భరోసానిచ్చేదానికోసం వారి పక్షాన పోరాడడం కోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు అంటే 420 హామీస్ మొత్తం కూడా నెరవేర్చాలి. లేకపోతే మిమ్మల్ని ప్రజల్లో తిరిగేదానికోసం మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఖమ్మం జిల్లాలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావడం కోసం ఈ తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం కూడా ఉన్న సీట్లన్నీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఇవాళ వాళ్ళ నోట్లో మట్టి కొట్టే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 మంత్రులు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు తీసుకున్నారు. ఈ 3 మంత్రులు నేను అడుగుతా ఉన్నా,
ఒక ఆయన నేను డిప్యూటీ సీఎం చెబుతా, డిప్యూటీ సీఎంని ఈ రాష్ట్రంలో నాదే పెత్తనం, అధిష్టానం దగ్గర నాకు ఉన్నటువంటి పలుకుబడి అంతా ఇంత కాదని చెబుతున్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా, ఈ నీ కొడుకు మ్యారేజ్లో నువ్వు చూపించినటువంటి ఉత్సాహం, నీ కుటుంబ సభ్యుల మీద నీకున్న ప్రేమ ఈ జిల్లాలో దళిత బిడ్డలైనటువంటి ఎంతోమంది బిడ్డలు వెలుగు మట్టల్లో ఇల్లు కోల్పోతే కనీసం వాళ్ళ పక్షాన సానుభూతి కూడా తెలియజేయనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా నువ్వు ఉండటం, ఈ జిల్లా మంత్రి కావటం, దళిత వర్గానికి చెందిన నాయకుడిగా ఉండటం మేము చాలా బాధపడతా ఉన్నాం. భట్టి విక్రమార్క గారు, నిజంగా నీ కొడుకు పెళ్లికి చూపించిన ఉత్సాహం ఈ కన్నీటి బాధల్లో ఉన్న వెలుగుమట్ల ప్రజలకి ఎందుకు చూపించలేకపోయారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో రెవెన్యూ మినిస్టర్గా ఉన్నటువంటి నువ్వు మా ఇళ్ళ ప్రతి పేదవాడి ఇంటికి ఒక గడియారం ముళ్ళు ఇచ్చినావు. ఆ ముళ్ళుతోనే మా కంట్లో ముళ్ళును గుచ్చినటువంటి పాపాత్ముడివి ఈరోజు ఈ రెవెన్యూ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ రైతులు పక్షపాతిని, నేనే రైతు అంటే నేనే అని చెప్పినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, నీ నియోజకవర్గంలో ఎంతోమంది పేదలు ఊర్లలో పని లేక కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు పట్టణం వచ్చి చిన్న ఆడ 18 సంవత్సరాలుగా ఒక ప్లాట్లో ఇల్లు కట్టుకొని చిన్న గుడిసేసుకుంటే ఆ గుడిసె పోయినటువంటి బాధితులకు అండగా నిలవకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ప్రెస్లలో మాట్లాడుతూ పేదలకు అండగా ఉండాల్సిన మీ ముగ్గురు కూడా ఈరోజు పేదలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. పేదలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నువ్వు ఇలా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఇవాళ కౌలు రైతులకి ఇవ్వాల్సినటువంటి 12,000 రూపాయలు ఇచ్చినవా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ రైతులకి ఇలా రైతు బంధు ఇలా, అదేవిధంగా పేద విద్యార్థులకు ఏదైతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారో అది ఇచ్చారా? ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తున్నారు, అది ఇచ్చారా? లేదు కదా. ఇవాళ మీరు తెలంగాణ ఉద్యమకారులకు మొత్తం 250 గజాల స్థలాన్ని ఇస్తున్నారు, ఎక్కడని ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు 2,500 రూపాయలు మా ప్రభుత్వం రంగంలో ఇస్తున్నారు, ఏ ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. ఇవాళ వికలాంగులకు 4,000 రూపాయలు. ఎందుకయ్యా మీకు చేతగానే హామీలు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక 420, ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఒక 420లా తయారయ్యారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకే విషయం చెబుతా ఉందాం, మేము ప్రజల పక్షాన ఉంటాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే మా అంత్యోదయ కార్యక్రమం ప్రతి పేదవాడికి న్యాయం జరిగేదాకా భారతీయ జనతా పార్టీగా కొట్లాడతాం. మాకు ఎటువంటి క్రెడిబిలిటీ అవసరం లేదు. ప్రజల కష్టాల్లో ఉన్నారు, ఆ కష్టాలు తీర్చేదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పక్షాన వెంటాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ